హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ తెలుగు వర్క్స్. నేను ఈరోజు మీకు ఒక సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెసిపీ షేర్ చేస్తున్నానండి. ఈ వీడియోలో ఫస్ట్ కొద్దిగా చికెన్ తీసుకొని అందులో ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం వేసి ఇంకా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేయాలి. ఇలా మ్యారినేట్ చేసి పక్కన ఉంచేసేయాలన్నమాట. ఎక్కువసేపు మ్యారినేషన్ అనేది అవసరం లేదు. జస్ట్ మనం వెజిటబుల్స్ కట్ చేసుకునే అంతవరకు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి. ఒక మీడియం సైజులో ముక్కలు అనేది కట్ చేస్తున్నాను. సన్నగా పొడుగా కూడా కట్ చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 1.5 గరిటె వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అందులో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది అవసరం లేదు. జస్ట్ మనకి ఆనియన్స్ కొంచెం మగ్గితే చాలు, సరిపోతుంది. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకుంటే ఒక 2 మినిట్స్ పాటు మనం పక్కన పెట్టామంటే ఉడికించామంటే ఆనియన్స్ బాగా మంచిగా మెత్తగా అవుతాయి. తర్వాత నేను ఒక 2 టొమాటోస్ తీసుకున్నానండి. 2 టొమాటోస్ని కూడా నేను మీడియం సైజులో కట్ చేసి ఆ టొమాటో ముక్కలు ఇందులో వేసి మంచిగా మిక్స్ చేసి ఇప్పుడు తర్వాత మనం మంచిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. నేను లాస్ట్లో వేయట్లేదు, ఫస్టే వేస్తున్నాను. అవి కూడా మంచిగా మగ్గి మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట కర్రీకి. అందుకని నేను ఫస్ట్లోనే వేస్తున్నాను. అన్నీ బాగా మిక్స్ చేసి తర్వాత లిడ్ పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచామంటే తర్వాత టొమాటోస్ అంతా బాగా మగ్గి మనకి ఎట్లా అంటే ప్రెస్ చేస్తే బాగా పేస్ట్ లాగా అయిపోతాయి అన్నమాట చూసినట్టయితే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నానండి. ఆల్రెడీ చికెన్లో మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాం కాబట్టి నేను ఇప్పుడు ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసి మంచిగా మిక్స్ చేసి లిడ్ పెట్టేసిన తర్వాత మనకి ఎలా అంటే ఇవంతా బాగా మగ్గి కొంచెం ఆయిల్ లైట్గా కనిపిస్తుంది, చూసారు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసి బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసి ఒక 5 to 10 మినిట్స్ అలాగ వదిలేయాలన్నమాట. బాగా మిక్స్ చేసి 5 to 10 మినిట్స్ వదిలేసిన తర్వాత ఏంటంటే చికెన్లోంచి మంచిగా వాటర్ వస్తాయి. అప్పుడు చికెన్ కొంచెం కుక్ అయినట్టు మనకి బాగా అర్థమవుతుందన్నమాట. అంటే ఇప్పుడు చూసారు కదా, ఒక 50% పైనే చికెన్ బాగా కుక్ అయిపోతుందండి. ఇంకా వాటర్ కూడా వస్తాయి. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఏం చేయాలంటే కొద్దిగా ఉప్పు, కారం అంటే మన టేస్ట్కి తగినట్టుగా వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా మిక్స్ చేసి ఇప్పుడు లిడ్ పెట్టేసి కొంచెం సేపు ఒక 5 మినిట్స్ వరకు వదిలేసామంటే మిగిలినది కూడా బాగా ఉడికిపోతుంది. 5 to 10 మినిట్స్ వరకు ఉంచేస్తే బాగా కుక్ అయిపోతుంది. చూసారు కదా కర్రీ ఎలా ఉందో. అంటే మనకి గ్రేవీ ఎంత కావాలనుకునే దానికి తగినట్టుగా మనం వాటర్ పోసుకోవాలన్నమాట. లేదు వాటర్ ఇక అవసరం లేదు అనుకుంటే నేను అయితే చాలా చిన్న గ్లాస్ నిండా వాటర్ పోసాను, అది కూడా అవసరం లేదు. కావాలంటే చూసారు కదా ముక్క ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. మనం ఇప్పుడు ఏం చేయాలంటే చికెన్ మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మనం వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేసామంటే బాగా థిక్గా అయిపోతుంది గ్రేవీ. ఇప్పుడు ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.